సినిమా ఇన్ మహా మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీటి టాకీస్ రాజా. ఇప్పుడు మ్యాటర్ లోకి వెళదాం. టాలీవుడ్ లో స్టార్ హీరో సినిమాకి సంబంధించిన ఆడియో ఫంక్షన్ జరుగుతుంది అంటే ఆ హీరో అభిమానుల ఆనందానికి అవధులుండవు. ఎందుకంటే ఎక్కువగా వాళ్ళు ఆరాధించే హీరోని స్క్రీన్ మీదే చూస్తూ ఉంటారు. ఆడియో ఫంక్షన్ లో అయితే డైరెక్ట్ గా చూడొచ్చు, ఆయన చెప్పే మాటలు వినొచ్చు, బోళంత తన్మయత్వానికి లోనైపోవచ్చు. అందులోనూ ఇప్పుడు సినిమా ఫంక్షన్ అంటే హీరోలు అభిమానులు కలిసేది ఆడియో ఫంక్షన్ లో మాత్రమే. ఇప్పుడేటు 100 days ఫంక్షన్స్, సిల్వర్ జూబ్లీలు, డైమండ్ జూబ్లీలు గట్రా లేవు కదా. అందుకని ఎప్పుడూ కూడా ఆడియో ఫంక్షన్ కోసం ఆత్రంగా ఎదురు చూస్తూనే ఉంటాడు ఓ సగటు అభిమాని. ఎంత కష్టపడైనా సరే ఆడియో ఫంక్షన్ కి వస్తారు, వచ్చి చివరి వరకు ఉంటారు. వాళ్ళ హీరో ఏం మాట్లాడతారో వినాలి అని. ఆ హీరో మాట్లాడుతూ అభిమానులు నా ప్రాణం అని ఒక్క మాట అంటే చాలు పులకించిపోతారు. వాళ్ళ గురించి మాట్లాడే క్రమంలో ఆ హీరో ఎమోషనల్ అయ్యాడు అంటే వీళ్ళు కన్నీళ్లు పెట్టేసుకుంటారు. ఆ హీరో మీద అభిమానాన్ని మరింత పెంచేసుకుంటారు. పడ్డ కష్టాన్ని మర్చిపోయి హాయిగా ఇంటికి వెళ్ళిపోతారు. తాజాగా మహేష్ అభిమానులకి శ్రీమంతుడు ఆడియో వేడుక వేదికగా ఇలాంటి ఉద్విగ్న పరిస్థితే ఎదురైంది. ఆ వేడుకలో మహేష్ బాబు అభిమానులను ఉద్దేశించి మాట్లాడుతూ, మీరెప్పుడు నా గుండెల్లోనే ఉంటారు, మిమ్మల్ని అలరించడానికి మంచి సినిమాలు తీయడానికి నేనెప్పుడు ప్రయత్నాలు చేస్తూనే ఉంటాను. ఆగడు సినిమాతో నేను మిమ్మల్ని డిసప్పాయింట్ చేశాను, అందులో నా తప్పేదైనా ఉంటే నన్ను క్షమించండి అని కొంత ఎమోషనల్ అయ్యాడు మహేష్. మహేష్ అలా మాట్లాడటం చూసి అభిమానులు కదిలిపోయారు. సాధారణంగా మహేష్ ఎప్పుడూ కూడా క్యాజువల్ గా మాట్లాడటానికి ప్రయత్నిస్తూ ఉంటారు, కానీ ఈ వేడుకలో ఎందుకో కొంత నెర్వస్ గా కనిపించారు. కొన్ని చోట్ల ఆయన మాటలు కూడా తడబడ్డాయి. చివరిలోనేమో ఎమోషనల్ గా అభిమానుల్ని క్షమించమని అడిగేశారు. అంటే ఆగడు పరాజయం ప్రభావం మహేష్ మనసులో ఇంకా కొనసాగుతున్నట్టే కనిపిస్తుంది. శ్రీమంతుడు సినిమాకి సంబంధించి మహేష్ మాట్లాడిన విధానం చూస్తుంటే కంటెంట్ విషయంగా సినిమా మీద కాన్ఫిడెంట్ గానే ఉన్నారు, కానీ రిజల్ట్ కు సంబంధించి ఏమవుద్దా అన్న సందేహం కొంత ఉందేమో అనిపించక మానదు. పోతే దీని గురించి ఎక్కువ డీప్ కెళ్ళి ఎత్తుకోవాల్సిన అవసరం లేదు. చుట్టూతా జనాలు ఉన్నప్పుడు కొంత స్టేజ్ ఫియర్ ఉంటుంది. స్టార్ హీరో అయినప్పటికీ మహేష్ బాబు కొంతవరకు రిజర్వ్డ్ గా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు. అందువల్ల ఆయన అలా మాట్లాడి ఉండొచ్చు అని కూడా కొంతమంది విశ్లేషిస్తున్నారు. ఈ మ్యాటర్ లో నిజాన్ని కూడా కొట్టిపారేయలేం. ఆ సంగతిని పక్కన పెట్టేస్తే శ్రీమంతుడు సినిమాకి పనిచేసిన వాళ్ళందరికీ కూడా ఆడియో ఫంక్షన్ వేదికగా మహేష్ బాబు అభినందనలు తెలియజేశారు. కొరటాల శివ కథ చెప్పిన దానికంటే సినిమాని చాలా బాగా తీశారని, దేవిశ్రీ ప్రసాద్ మంచి ట్యూన్స్ ఇచ్చారని, శృతి హాసన్ చాలా బాగా యాక్ట్ చేసిందని, ఆమె మల్టీ టాలెంటెడ్ అని పొగిడారు. సినిమాటోగ్రఫర్ మది ఈ సినిమాకి సంబంధించి పెద్ద స్ట్రెంగ్త్ అని కితాబిచ్చారు. అలాగే ఈ సినిమాలో చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు, వాళ్ళందరితో నటించడం ఫ్యామిలీతో నటించినట్టుంది అని ప్రకటించారు. మొత్తంగా శ్రీమంతుడు చాలా బాగుంటుందని, ఈ సినిమాని చూసి ఆగస్టు 9వ తారీఖున వస్తున్న తన బర్త్డే కి సూపర్ డూపర్ గిఫ్ట్ గా ఈ సినిమా సక్సెస్ ని ఇవ్వాలని అభిమానులు ఆయన కోరారు. మొత్తంగా పరిస్థితి చూస్తుంటే శ్రీమంతుడు రూపంలో సూపర్ హిట్ ని చూడాలని మహేష్ బాబు ఆశపడుతున్నారు. చూద్దాం మరి ఆయన ఆశను నెరవేర్చడంలో శ్రీమంతుడు ఎంతవరకు సఫలం అవుతాడో. ఇది బుల్టన్, మరో బుల్టన్ తో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.